అత్తమ్మ టీవీలో ఈరోజు రాగి పిండి పెసరట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, 1 కప్పు పెసలు, అల్లం 1 ఇంచు ముక్క, పచ్చిమిర్చి 2, నూనె పెసరట్లు వేయించుకోవడానికి తగినంత, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పెసల్ని 5 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోండి. ఇవి బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ముందుగా బాగా నానిన పెసల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులో అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన పిండిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు పెసరపిండి రెడీ అయింది. ఇందులో రాగి పిండి కలుపుకోవాలి. రాగి పిండి మొత్తం వేసి బాగా కలపాలి. ముందు రాగి పిండి పెసరపిండిలో కలిసేటట్లుగా బాగా కలపండి. ఇది ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. దాంట్లో 1/2 కప్పు వరకు నీళ్లు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కలుపుకోండి. ఇవి 2 కలిపి అట్లు పోయటానికి తగినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపండి. ఇది ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా కలుపుకున్న పిండిని పెసరట్లు వేసుకుందాం. పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేయండి. పెసరట్టుని వేసుకుందాం. దోశ మాదిరిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాని మీద కొద్దిగా నూనెని చల్లుకోండి. తర్వాత దాన్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఉడికించాలి. ఇలా వేగిన పెసరట్ని డిష్ అవుట్ చేసుకోండి. అంతే, రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ రాగి పిండి పెసరట్లు రెడీ అయిపోయినాయి. దీన్ని ఉప్మాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన ఈ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamaTV సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.